హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మీకు సీట్ అలాట్ అయితే ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, ఒకవేళ అలాట్ అవ్వకపోతే ఏ ఆప్షన్స్ మీకు చూపించు అనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీకు అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే వన్స్ మనకి ఈఏపీ సెట్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడే మనకి ఫార్మ్స్ కిందన ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఇక్కడే మనకి ఫైనల్ ఫేజ్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఈఏపీ సెట్ హాల్ టికెట్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే సబ్మిట్ మేము క్లిక్ చేస్తే ఒకవేళ మీకు నో కాలేజెస్ అలాటెడ్ టు కానీ వచ్చినట్టయితే మీకు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఎలాంటి కాలేజెస్ అనేది మీకు రాలేనట్టే. ఓకేనా, ఒకవేళ మీకు నో కాలేజెస్ అలాటెడ్ టు ఒకవేళ ఓటీపీ కానీ రాకపోతే నో కాలేజెస్ అలాటెడ్ టు కానీ వచ్చినట్టయితే ఏ ఫేజ్లో కూడా మీకు సీట్ అలాట్ అవ్వలేదు. ఒకవేళ మీకు ఓటీపీ వచ్చినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఒకవేళ కేవలం అలాట్మెంట్ ఆర్డర్ మాత్రమే చూపిస్తే మీకు ఫేజ్ 1లో సీట్ అనేది ఉంది. సెకండ్ ఫేజ్లో ఏదైతే మీరు ఆప్షన్స్ పెట్టారో బెటర్ ఆప్షన్స్ అనేది ఎలాంటి కాలేజ్ అనేది మీకు రాలేనట్టే. ఓకేనా, ఒకవేళ మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్స్ కానీ చూపిస్తే మీకు ఫలానా ఫేజ్లో ఫలానా కాలేజీలో సీట్ అలాట్ అయింది మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో అనేది చూపిస్తుంది అనమాట. అయితే అలాట్మెంట్ ఆర్డర్ మేము క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, జెండరు అండ్ ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అనేది క్లియర్ కట్గా అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఉంటుంది. మీకు ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా. అండ్ మనకి వన్స్ అలాట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో కంపల్సరీ యాక్సెప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ మేము క్లిక్ చేసుకొని ఇక్కడే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది బ్లూ కలర్లో. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో. ఓకేనా, అండ్ ఇంకా నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టారో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ మేము క్లిక్ చేసినా మొత్తం మీ యొక్క వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అన్నీ కూడా చూపిస్తాయి. అయితే కొంతమంది ఏంటంటే బ్రో మాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ మాకు నచ్చలేదు, మేము ఫస్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చు అంటే ఆల్రెడీ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిపోయింది అండ్ మీరు బెటర్ కాలేజెస్ పెట్టుకోవాలి, ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలని పెట్టారు. కాబట్టి ఒకవేళ మీకు ఈ కాలేజ్ నచ్చకపోతే మీరు ఇంకేం చేయలేరు, డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిందే. ఓకేనా, లేదా నెక్స్ట్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా, ఎందుకంటే మీరు కావాలనే కాబట్టి బెటర్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఏదైతే ఫేజ్ 1లో వదిలేసుకున్నారో ఆ సీట్ వేరే వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఒకవేళ మీకు ఎలాంటి సీట్ అలాట్ అవ్వకుండా ఫేజ్ 1లో కానీ మీకు అలాట్ అయ్యి ఉంటే మీకు ఆ ఫేజ్ 1 సీటే కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ చేస్తే. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వన్స్ రిలీజ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.